బెల్ కొట్టారు, క్లాస్కి వెళ్ళండి. మో మిస్టర్ విరాట్, దానికి క్లాస్గా చెప్తావు, నాకేమో క్లాస్ పీకుతావు. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద డిఫరెన్స్? అమాయకులకు అర్థమయ్యేలా చెప్పాలి, నీలాంటి అమ్మాయిలకి అర్థం చేసుకోమని చెప్పాలి. నువ్వు దాన్ని వెనకేసుకుని రావడం నాకు నచ్చలేదు. మన ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పాడవుతుంది, జాగ్రత్త. గోల చేయడం కాదు, ముందు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. కమాన్. బుద్ధిమంతుల్లా కామైపోయారేంటి? వారం రోజుల నుండి క్లాసులు వింటూనే ఉన్నారు కదా. ఎవరో ఒకరు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎవరు వస్తారు? నందిక, టాపర్వి నువ్వే తల అడ్డంగా ఊపితే ఎలా? హూ సాల్వ్ దిస్? భూలక్ష్మి, వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. మీరు చేయరు, వేరే వాళ్ళని చేయనివ్వరు. కొండమ్మా, నువ్వెందుకు వచ్చావు? ప్రాబ్లం అన్నారు కదా మాతారు, భూమికి ప్రాబ్లం వస్తే నాకు వచ్చినట్టే. ఓ, దానికి 0 వస్తే నీకు 0 వచ్చింది, అందుకేనా? సైలెన్స్. భూమి, టేక్ దిస్. నాకు రాదు అని చెప్తే చాలు, రాయడం ఎందుకు? నందిక, సారీ సార్. కమాన్ భూమి. ఆపేసారే 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 0 0 0
సున్నానే సున్నానే. ನಾನು ಸೇರೋನೆ ನಾನು ಸೇರೋನೆ 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 ಸೇರೋನೆ. ఎక్సలెంట్. భూలక్ష్మి మ్యాథమెటిక్స్ లో జీనియస్. భూలక్ష్మి మ్యాథమెటిక్స్ లో జీనియస్. జీనియస్. అట్ట తిట్టకండి మాటారు. పాపం భూమి తండ్రి లేని పిల్ల. కొండమ్మ, నేను తిట్టడం లేదు, మెచ్చుకుంటున్నాను. ఇలాంటి అమ్మాయికి 0 ఎలా వచ్చింది? నా మనవరాలు ఏడితే ఉడవడవడ అయ్యి అని ఆడించేవాడిని. ఎందుకమ్మా ఏడుతున్నావో? నా నేడితే నువ్వు ఆడించేటోడివి, కానీ ఈడ అందరూ ఆట పట్టిద్దా ఏడిపిస్తున్నారు. ఏటంటున్నారు? 0 అని కేకలేస్తున్నారు. 0నా అంటే ఏటి భూమే? 0 అంటే 0 తాత. నాకు ఇంగ్లీష్ పరీక్షలో 0 వచ్చింది. నా మనవరాలకి అయ్యైనా వచ్చినాయి కదా. ఏ ముసలోడా, 0 రావడం అంటే మార్కులే రాకపోవడం అంటే ఫెయిల్ అయినాను. ఏంటి మా భూమి ఫెయిల్ అయినదా? ఎకశికలా నా యాల్ది కబడ్డీ కోతకి దిగిందంటే ఒంగోలు గిత్తైనా సరే గజిప్టేనికైనా సరే గీత దాటి యువతలకి రమ్మను. భద్రయ్య, ఇంగ్లీష్ అంటేనే మనల్ని కూతెట్టిస్తాది. అంత కట్టమైన చదువు అది. ఒక్కటంటే ఒక్కటి. ఈ సిటికన ఏలు లెక్కన 1 మార్కు కూడా రాలా. అంటే తిరుపతి గుండు లెక్కన గుండ్రంగా 0 వచ్చిందంటావా? అదిగో మళ్ళీ 0 అంటున్నావు. నాను చదువుకోలేదు కాని భూమే, చరిత్ర మాత్రమే అన్నానే. గొప్ప తలకాయలు ఉన్నోళ్ళు మాత్రం సావులేని లెక్కలు కనిపెట్టారు గాని 0ని మాత్రం మన దేశం వాళ్ళే కనిపెట్టారట. అవునా? చూసినావా? ఆశ్చర్యతో నోరు 0 లెక్క తెరిచినావు. ఈ 0 గనక పక్కన లేకపోతే విష్ణుమూర్తికి ఆదిశేషుడు లేనట్టే, శివుడికి నందిస్వామి లేనట్టే తెలుసా? అట్టాకైతే 0 రావడం గొప్పేటి. ఉత్తి 0 రావడం కాదమ్మడు, కత్తి 0 రావాలా. అంటే 9 పక్కన 0 వచ్చిందనుకో 100కి 90 వచ్చినట్టు. అట్లా రావాలి అంటే నా మనవరాలు ఇంగ్లీషు బాగా చదువుకోవాలా. నాకు ఇంగ్లీష్ ఎవరు నేర్పిస్తారు? మా విరాట్ అనే నేర్పిస్తాడు. విరాట్ బాబు నేర్పిస్తాడా? భూమా, ఈడ కూర్చున్నావా? ఏడ్చుకుంటా ఉరికినావేమోనని ఆయాసం వచ్చేలా కాలేజీ చుట్టూరా గుండ్రంగా తిరిగినా. గుండ్రం అంటే 0 కాదు. మీకు 0 రాకుండా ఇంగ్లీష్ రావాలంటే విరాట్ సార్ దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. అదేంటి అన్నమా పెట్టించుకోడానికి? విరాట్ అబ్బాయి ఒప్పుకోవద్దు. ఒప్పుకోవాల్సింది అన్నయ్య కాదు, అమ్మ. కష్టమే. ఇంగ్లీష్ కన్నానా? తస్ ఓ పాలు అడిగి చూద్దాం.
కొట్టేసిన వాళ్ళ గోడ కొట్టిన పోస్టర్లా అలా చూస్తున్నావేంటయ్యా? నాకు డౌట్ గురు. ఏంటది? నాను ముఖానికి ఖర్చీపు కట్టుకుంటే మా ఊళ్ళో వాళ్ళే గుర్తుపట్టరు. పవన్ కళ్యాణ్ ముఖానికి ముసుకేసుకున్నా వాళ్ళే గుర్తుపడుతున్నారు జనం. సీక్రెట్ ఏంటో? అరే బేవకూఫ్, కూఫా ఓ పవన్ కళ్యాణ్ హై, పవర్ స్టార్. ఆయన మొహమే కాదు, వేలు కనపడినా గుర్తుపట్టేస్తారు జనం. అంత ఎత్తులో ఉన్నాడు. అంత ఎత్తుకెదగాలంటే ఏటి చేయాలంటావు? నువ్వేం చేస్తుంటావు? దెబ్బ రొట్లు ఇచ్చేస్తుంటా. అదేనయ్యా పిట్టిజా డెలివరీ. పనిలో చేరి ఎన్నాళ్ళైంది? ఫెస్ తెలియటలా నీకు? పిటుజా కాదురా, పిజ్జా డెలివరీ. ఓ, ముందు డైలాగ్ డెలివరీ నేర్చుకో, తర్వాత ఈయన ఎత్తు కొలుగుతూ గాని. వేదవ బిల్డప్ నువ్వును. పోరా పుచ్చకాయ మొహోడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు, నాకు పిట్టిజా అంటాం సరిగా రాకపోవచ్చు కానీ నీలాగా ముసుగేసుకున్నా ఖచ్చితంగా జనం గుర్తుపట్టే స్థాయికి పోవాలా. అప్పులున్నాయా? ఎకసెక్కలు ఎక్కువే పట్టణం వాళ్ళకి. అయ్యయ్యో అమ్మగారు, మీరు పని చేస్తున్నారేంటి? చెప్తే నేను చేస్తాను కదా. పని చెయ్యట్లేదే, పని పడుతున్నాను. అమ్మగారు, బట్టలు ఆరేయడానికి కూడా పనికిరాదు. ఎందుకు కడుతున్నట్టు? నిన్నుతికి ఆరేయడానికే. అయినా నీకు అవసరమా? పోతలకే. ఏంటత్తయ్య ఇక్కడ వైరు చుడుతున్నా? చుట్టట్లేదే, కడుతున్నాను. మీ మామయ్య గారికి నూనె పూజ చేయడానికి ఆ భూమి వస్తోందని మీ అత్తయ్య అనడం విన్నాను. అది తకిట తందానా హృదయలయల జతుల తెల్లానా అనుకుంటూ ఈ కనిపించని వైరు తగిలి బొక్క బోర్లా పడుతుంది. దాని బొక్క విరుగుతుంది. దాన్ని పడేయడానికి నువ్వు పోనుకోవడం ఏంటత్తా? ఆ మోగ వెధవ బల్లుగడికి చెప్తే వాడు చేసేవాడు కదా. సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుందా వంతిక? కూరగాయలు కట్ చేయమని పని మనిషికి కత్తివ్వాలి. ఎవరినైనా పొడవాల్సి వస్తే ఆ కత్తి మన చేతిలో ఉండాలి. ఉప్పు కారం వంటల్లో వాడతారు. ప్రతి కారం ఇంట బయట కూడా వాడాలి. కూటికి గతిలేని ఆ భూమి మీద మనకి కక్ష ఏంటి? ఉండదా చెప్పు? నీ కూతురు చేసుకోబోయేవాడి ఇంటికెళ్ళి నాట్యం నేర్పిస్తోంది. ప్రతిఫలంగా ఇదేం నేర్చుకుంటుందో అక్కడ. రాజా రావు బహదూర్ గారు అవిటివాడిలానే ఉంటే ఈ ఇంటికి అలంకారం అనుకున్నావు. భూమండలం అంతా తిరిగినా పడిపోయిన నోరు కాళ్ళు పనిచెయ్యవని చెప్పారు. కానీ ఈ భూమి చలనం తెప్పిస్తానని మలినమైన మనతోనే పెట్టుకుంటోంది. అందుకే అది పడేలాగా చేసి కాళ్ళు విరక్కొడతాను. అప్పుడు నాట్యానికి పనికిరాదు. అది తెచ్చే నూనె దాని కాళ్ళకు రాసుకోవడానికే సరిపోదని ఇక్కడికి రావడం ఆపేస్తుంది. గుడ్, భలే ఐడియా అత్త. ఇంతకీ ఎంతసేపట్లో వస్తుంది? వస్తుంది. కొండమ్మా, ఇంకో 5 నిమిషాల్లో చేరుకుంటామే. అమ్మా, అరగంట నుంచి తోతానే ఉన్నా. ఈ పాటికి పాడేరు నుంచి అనకాపల్లి పోయేటోళ్ళం. కొండమ్మా, ఇంగ్లీష్లోనే మాట్లాడు, బేగొత్తది. ఏటి ఇల్లా? కాదు కాదు, ఇంగ్లీషు. టాకు టాకు. మనం టాకుతా ఉంటే అరిటాకు నాకుతా ఉన్నట్టు ఉండాది. ఎంత గేలి చేసినారు కిలాసులో. మరేటి చేసేది?
మొన్నటిదాకా తెలుగు మీడియం ఆయే, పొసుక్కుమని ఇంగ్లీషు. ఏడొత్తాది? ఏమన్నా పద్యాలు గాని సుమతి శతకాలు గాని అంతెందుకు మహాభారతం రామాయణం గురించి అడగమను, గుక్క తిప్పకుండా చెప్పాను. భూమా, టమకు టమకు, రాటు రాటు, రన్నింగు. ఓ, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయా? కూసం తోర్సుకోయే, గొప్పలింటికి పోతున్నాం కదా, ఆడ తిన్నికేమైనా ఎడతారేమో. పద. వచ్చేసింది అది. అత్త, ఏం తెలియనట్టుండు. పడ్డాక నడుం విరిగిందని దానికే తెలుస్తుంది. డర్టీ గర్ల్స్ ఎక్కడ పడితే అక్కడికే వస్తారు. పదండి. What happened, Nandi? నేను ఫోన్ మర్చిపోయాను. కమ్ లెట్స్ గో టేక్ ఇట్. Okay. హలో, ముందొచ్చింది మేము, వెనకుండాల్సింది మీరు. Let's go, Nandi. Come. అయ్యో, మీరు పడ్డారేంటి? ఇంకెవరు పడాలాంటీ? బ్యాక్ బెండ్ అయిపోయింది. అమ్మా, అత్త, వీళ్ళు కూడా పనికి రాకుండా పోతారా? బాబా నువ్వు ఉండవే. ఏంటది? అబ్బో, ఇంకి పింకి, ఆర్ యు ఓకే? కాలు విరిగిపోయిందేమో అనిపిస్తుందా ఆంటీ? అబ్బో, దారికి అడ్డంగా వైర్ పెట్టారు. ఏం మాయరోగం వచ్చిందని ఇక్కడ పెట్టారు? వదిలేయమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. తాతగారికి తెచ్చిన నూనె రుద్దితే మళ్ళా మామూలుగా నడతారమ్మగారు. భూమా, వీళ్ళ సంగతి నాన్ చూసుకుంటాను.
నువ్వు లోపలికి వెళ్ళి తాతగారికి నూనె రాసిరా పో. బుమా నూనె పోయి. చచ్చిపోయామే బాబు. నువ్వు లోపలికి పో. కొండమ్మ నువ్వు ఉడుం పట్టు పట్టు, బేగి తగ్గుతాది. అమ్మా